4 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ముగియనుంది. చివరి పూజలు ముగిసిన తర్వాత వరదేవతలు తిరిగి అడవికి వెళ్లారు. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ బయలుదేరారు. పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజు వెళ్లనున్నారు. అశేష భక్తజనం ఆ ఘట్టాన్ని తిలకించి పులకించిపోయారు. సమ్మక్క సారలమ్మ నినాదాలతో అరణ్యం దద్దరిల్లింది. మేడారం జాతర ముగిసినప్పటికీ భక్తులు తిరుగువారం వరకు మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం జాతర ఈసారి గ్రాండ్ సక్సెస్ అయింది. కానీ విని ఎరుగని రీతిలో భక్తులు పాల్గొన్నారు. ఒకప్పుడు గిరిజనులు మాత్రమే పరిమితమైన మేడారం జాతర ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ విశేషంగా జరుపుకుంటున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి సమ్మక్క సారలమ్మకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే ఏకంగా 50 లక్షల మంది భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ జాతరకు ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది. శుక్రవారం గవర్నర్ తమిళిసైతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇవాళ కూడా అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జాతరలో ఇవాళ చివరి ఘట్టమైన అమ్మవార్లు వనప్రవేశం చేయడంతో జాతర ముగిసింది. అటు భక్తులు కూడా మేడారం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఇంటికి తిరుముగా పట్టడంతో మేడారం తాడ్వాయి రోడ్డుపైనే వాహనాల రద్దీ నెలకొంది. దీంతో ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తుతుంది. ఇక ముగిసిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వేణు. ప్రస్తుతం తెలంగాణ కుంభమేళగా పిలువబడుతున్న మేడారం మహాజాతర కొద్ది క్షణాల్లోనే ముగిసింది. అమ్మవార్లు సమ్మక్క సారలమ్మలు తమ నిజస్థానాలకు అంటే సమ్మక్క తల్లిని చిలకలగుట్టకు, సారలమ్మ తల్లిని కన్నెపల్లికి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజారులు కొద్దిసేపటి క్రితమే చేర్చడం జరిగింది. ఇక వచ్చే బుధవారం నాడు తిరుగువారం పండుగతో కూడా ఈ జాతర ముగుస్తుంది. అంటే మాఘశుద్ధ పౌర్ణమికి ముందు బుధవారం నుంచి ఆ మాఘశుద్ధ పౌర్ణమి నాడు అమ్మవార్లు వనంలో నుంచి జనంలోకి రావడం, ఆ తర్వాత వచ్చేటువంటి బుధవారం నాడు తిరుగువారం పండుగ నిర్వహించడం. అంటే 3 వారాలు అంటే 14-15 రోజుల పాటు కూడా ఈ జాతర జరుగుతుంది. అందులో ప్రధానంగా ఉన్నటువంటి మహాజాతర గడియలు 4 రోజులు జరుగుతాయి. అందులో సారలమ్మ మొదటి రోజు గద్దె మీదికి రావడం, సారలమ్మతో పాటుగా కూడా సారలమ్మ భర్త గోవిందరాజులు, అదేవిధంగా తన తండ్రి పగిడిద్దరాజు, ముగ్గురు దేవతలు మొదటి రోజు గద్దె మీదికి రావడం, రెండవ రోజు ప్రధాన దేవత సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి రావడం, మూడవ రోజు అశేష భక్త జనకోటికి ఈ దేవతలు వనదేవతలంతా కూడా ఆశీర్వాదాలు అందించడం, ఈ రోజున 4వ రోజున తిరిగి వీరంతా కూడా ఎవరెవరి నిజ స్థానాలకు వెళ్ళిపోవడం. ఇదంతా 4 రోజుల మహాజాతరగా పిలుస్తాము. అయితే ఈ ముందు వారం నుంచి తర్వాత 2వ వారం అంటే ఈ 14 రోజుల పాటు మాత్రం జాతర జరుగుతుంది. ఇక నిన్నటి నుంచి కూడా ఇక్కడ భక్తుల రద్దీ భారీగా ఉన్న నేపథ్యంలో కూడా ఈసారి అటు తిరుగువారం పండుగ నిర్వహించే వరకు కూడా ఇదే ఫ్లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. రోజుకు 5 నుంచి 10 లక్షల మంది భక్తులు తిరుగువారం సమయం అంటే వచ్చే బుధవారం వరకు కూడా ఇదే విధంగా రోజు భక్తుల రద్దీ కనిపించే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి ఈసారి జాతర ప్రధానంగా అటు ఏర్పాట్ల విషయంలోనూ ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తలోనూ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా ఎన్నడూ లేని విధంగా స్పెషల్ బస్సులు, జాతరకు స్పెషల్ బస్సులకు సాధారణ టికెట్ల కంటే కూడా భారీగా రేట్లు పెంచి ఆర్టీసీ వసూలు చేస్తుంది. కానీ ఈసారి మహాలక్ష్మి పథకం తీసుకురావడం, దాంతో పాటు ఇటు జాతర సమయం లోపల స్పెషల్ బస్సులు వేస్తారు కాబట్టి దానికి డబ్బులు వసూలు చేయాలని వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం ఉచితంగా మహాలక్ష్మి పథకాన్ని వర్తింపజేయడంతో భారీ సంఖ్యలో మహిళా భక్తులు అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి మేడారం జాతర మాత్రం ఇప్పటికి మరికొద్ది క్షణాలతోనే మహాజాతర గట్టె